ఇప్పుడు మనం సాధారణంగా చిన్న పిల్లల్లో చూసే నోటి ద్వారా గాలి పీల్చే అలవాటు గురించి దానివల్ల కలిగే దుష్పరిణామాల గురించి మాట్లాడుకుందాం. మనం రెండు సిచ్యువేషన్స్ తీసుకుందాం. మొదటి సిచ్యువేషన్లో ముక్కు ద్వారా గాలి పీల్చడం జరుగుతుంది. అప్పుడు నోరు ఎప్పుడూ మూసుకొనే ఉంటుంది. ఈ పొజిషన్లో టంగ్ నాలుక వెళ్ళి పైన అంగిలి లేదా పై దవడకి అంటుకొని అక్కడే ఆ షేప్లోనే ఉంటుంది. దీనివల్ల పై దవడ కరెక్ట్గా పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకా దాని మీద పళ్ళు కూడా సరిగ్గా ఏర్పడతాయి. ఎత్తు రాకుండా ఎగుడు దిగుడుగా రాకుండా సరిగ్గా ఏర్పడే అవకాశం ఉంది. అలా కాకుండా సెకండ్ సిచ్యువేషన్లో లాగా నోటి ద్వారా గాలి పీల్చడం జరిగినప్పుడు ఎప్పుడు కూడా నోరు తెరుచుకునే ఉంటుంది. ఈ విధంగా ఇటువంటప్పుడు నాలుక పై దవడ మీద కాకుండా కింద పడిపోతుంది. లోవర్ అంటే కింద దవడ మీదగా అది పొజిషన్ అయి ఉంటుంది. సో అటువంటప్పుడు పై దవడ అన్ని డైమెన్షన్స్లో అన్ని డైరెక్షన్స్లో కరెక్ట్గా పెరిగే అవకాశం లేదు. దీనివల్ల స్పేస్ అనేది తగ్గిపోతుంది. షార్టేజ్ ఆఫ్ స్పేస్ వచ్చి ఎగుడు దిగుడు పళ్ళు ఎత్తు పళ్ళు వస్తాయి. ఇంకా ఓవరాల్గా ముఖం యొక్క అన్ని ఎముకలు కూడా అసహజంగా పెరిగే అవకాశం చాలా ఉంటుంది. సో ఈ అలవాటుగా మన చిన్నపిల్లల్లో గమనిస్తే వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఈ అలవాటుని మాన్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.